ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 11వ రోజు పారాయణము 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము. సంవత్సరంలో వచ్చి 12 మాసముల్లోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకం కూడా అందుబాటు లేని ఎడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడని విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడుసరి పెంకివాడు. అతడి తండ్రులు భయభక్తుల వలన కొంత వరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మద్యమాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొంచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడైనను. తనకు ఉన్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండుబోనప్పుడొట్లు ఆలోచించను. అయ్యో, నేనెంతటి పాపాత్మునైతిని! ధనము, శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒకటియూ చేయలేకపోయాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమైనను రోదన చేసినాడు. ఆ సమయంలో పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమునే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మినిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేసెను. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు. ఆకలికి ఏమాత్రమూ ఆగలేడు. బండెన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అది ఏమందువా? ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకపోయి, ఓ ఈ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమును అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగినాడు. అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతమును చేయవచ్చునని పలికెను. సరే, నేను అటలనే చేదను గాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుణ్ణి గనుక ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎట్లయా అనే విచారించుచున్నాను. ఉపవాసం ఉన్న దినము ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలి దాహం తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా ఇయ్యము అని భీముడు పలికెను. భీమసేన పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు. కాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి పుష్యమి నక్షత్రంతో కూడిందై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది ఏదియూ లేదు. సంవత్సరమందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినము
ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును. ఇందు ఏమాత్రం సంశయం లేదు కాన ఓ భీమసేన, నీవు తప్ప మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపుము. ఆకలి ఏమాత్రము కలుగదు, నియమం తప్పకూడదు అని వివరించెను. దౌమ్యుని వలన తన సంశయం తీరినట్లగుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కానీ మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరించదను. శ్రద్ధాలువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికిరి. ఏకాదశి మహావిష్ణువుకి ఎట్లు ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీన్నే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమనందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి మధ్య కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజ చేయవలెను. అట్లా పూజించిన శివప్రసాదము అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి మత భేదం నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరి నది తీరముంద ఉన్న అరణ్యంలో కులీనుడు అను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేనివాడు. వేటకు బోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదీ వాడికి తెలియదు. జంతువులను వేటాడుట్లో నేర్పుగలవాడు. క్రూర మృగములను సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటబడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దు కుంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాక్కొని వాటితో తన శరీరాన్ని కొప్పుకుని చుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం పైన పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులోనూ బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగము పైన పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయినవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరణామరణముకు హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధి భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే ఎంపట్లు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయిరి. యమభట్లు చేయున్నది ఏమీ లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమునిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకుగానే ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతన్ని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా,
నాకు ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యమును ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. 11వ అధ్యాయము సమాప్తం. 11వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.